సింగింగ్ కూడా ఇమిటేషన్ సింగింగ్. ఫీమేల్ అండ్ మేల్ జానకి గారిని ఇమిటేట్ చేస్తుంది. సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ మధ్యమ మాగాంతమ పాడుతున్న వేళ ఓ శుభముహూర్తాన తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోను ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. సుశీల గారు. వస్తాడు నా రాజు ఈరోజు తానే వస్తాడు నెల రాజు ఈరోజు కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన. అలాగే భానుమతి గారు. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా చిలకమ్మ పాటము చూసిపో చూసిపో తెల్లవారక ముందే ఇల్లంతా పరుగులు వాకిట్లో ముగ్గులు చెక్కిట్లో సిగ్గులు ఏమి జాగారమో ఎంత విడ్డూరమో. ఎల్లారీశ్వరి గారు. మాయదారి సిన్నుడు. మాయదారి సిన్నుడు మనసే లాగేసిండు నా మనసే లాగేసిండు లగ్గం ఎప్పుడు రమ్మావా అంటే సంక్రాంతి వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే. కవిత గారు, అశోక్ కుమార్ గారి మిమిక్రీ స్పెషాలిటీ ఏంటి? జోక్స్ చాలా ఇష్టపడతారు. జోక్స్ బాగా చెప్తారా? మరి మా కోసం కొన్ని జోక్స్ చెప్తారా? లిటరసీ తక్కువ ఉన్న ఇద్దరు లేడీస్ మాట్లాడుకుంటుంటారు. ఏమొదినే అన్న ఎట్లా కథమైండు? ఏం లేదమ్మా, డ్యూటీకి పోయిండు, డ్యూటీకి వెళ్ళొచ్చిండు. ఇక డ్యూటీకి వెళ్ళొచ్చినాక తానం చేస్తా అంటే ఎన్నడూ చేయలేదు కదా అని ఎలా చేయమన్నా. కాళ్ళు నొస్తున్నాయి, ఎట్లనో అవుతుంది, కాళ్ళు నొస్తున్నాయి, కాళ్ళు విసికే అన్నాడు. కాళ్ళు విసికిన వదినే. ఇక చేతులు నొస్తున్నాయి, చేతులు విసుకోవా అంటే చేతులు విసికిన వదినే. ఇక లాస్ట్లో కుతికెన వస్తుంది, గొంతు నొస్తుంది, గొంతు నొస్తుంది అంటే గొంతు విసికిన పానం పోయింది. ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుకుంటారండి. ఏమైంది అంటే సీరియస్గా ఉన్నావు ఇంట్లో అంటే సీరియస్గా అంటే ఎట్లున్నా సీరియస్గా గ్లూకోజ్ ఎక్కుతున్నాయా దవాఖానలో పడేసిరా? సీరియస్గా అంటే ఎట్లున్నా సీరియస్ ఏంది అయ్యా? సీరియస్ నీ లెక్కలేనా? నేను మనిషి లెక్క. అరే ఎందుకు అట్లా గరం అవుతున్నావు? గరం అయితే ఏంది గరం ఏంది? మా అమ్మ గిట్ల ఏమన్నా నా చేతిలో బతుకుతుందా అయ్యా ఏమన్నా అంటే? మా నాయన గిట్ల ఏమన్నా ఆ ముంగట 2 పనులు ఉంటాయా? అరే ఏమైంది భయ, ఎందుకు అట్లా గరం ఎత్తును? జర నీళ్ళు తీసుకురా. చేతులు ఇరిగిపోయినాయా? ఫ్రిడ్జ్ ఆడనే ఉందిగా, తీసుకోరాదు. నువ్వు మంచివే, నేను మంచినే కదా. ఏది అంతా ఇంట్లోకి వస్తే టెన్షన్, బయటికి పోతే కొంచెం చాయ్ పెట్టు. చాయ్ పత్తి ఉందా? చాయ్ పత్తి లేదు ఇంట్లో. ఏమైంది? మొన్ననే తెచ్చినా వారమైంది. మీ అమ్మ చాయ్ లెక్క తాగాలి, మొత్తం ముంతాడు తాగొద్దు. నేను పెద్ద దమాక్ ఖరాబ్, నేను బయటికి పోతున్నాయి కదా. నేను పోతా. అయ్యో పో ఎవరు భయపెట్టిస్తున్నావు? ఇక నువ్వు ఉన్నాడు ఒక్కడవు, నాకు అక్కజెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరు లేరు. అరే ఏదో ఏమన్నా అన్నా మా అమ్మ గిట్ల ఏమన్నా అంటే సర్దుకుపోవాలి. ఎన్నిసార్లు సూట్ కేసు సర్దుకొని పోదు? 99 సార్లు అయింది ఇవాళ. అరే సర్దుకొని అంటే సూట్ కేసు సర్దుకొని కాదు భయ్, చదువుకొని పోవడం అంటే అడ్జస్ట్ చేసుకోవడం. ఏమంటే అడ్జస్ట్ చేయాలి? ఇది నా టాప్ బోల్ట్ అడ్జస్ట్ చేయడానికి. పో జనం బాగా నవ్వుతుంటారండి. జనరల్ డిస్కస్ లో అవి అన్ని చెప్తుంటే ఎంజాయ్ చేస్తుంది. సో వెంట్లోకిజం చేసి చూపిస్తున్నారు కదా, చేస్తారా? హాయ్ మీకేనండి? నా పేరు తర్వాత గానీ ఇంతకీ నీ పేరేంటి? నీ పేరేంటి? నా పేరు యాదగిరి. యాదగిరి. ఎక్కడుంటావు? హైదరాబాద్ లో ఎక్కడుంటావు? మల్కాజ్గిరి. ఏం చేస్తుంటావు మల్కాజ్గిరి? దాదాగిరి చేస్తుంటావా? నేను చూసి అందరు భయపడతారా? ఇంతకీ మీ ఇల్లు ఎక్కడ? చిరంజీవి ఇంటి ఎదురుగా. చిరంజీవి ఇంటి ఎదురుగానా? అదెక్కడ? నా ఇంటి ఎదురుగా. అయ్యో నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా అసలు మీ ఇల్లు ఎక్కడో చెప్పు. చిరంజీవి ఇంటి ఎదురుగా. చిరంజీవి ఇల్లు ఎక్కడ? నా ఇంటి ఎదురుగా. అదే మీ ఇల్లు ఎక్కడ? ఆయన ఇంటి ఎదురుగా. మీ ఇద్దరు ఇల్లు ఎక్కడ? ఎదురుగా. సో నీకు చిరంజీవి వాళ్ళ అబ్బాయి తెలుసా? తెలుసు, ఇద్దరం కలిసి ఆడుకుంటాం. క్లాస్మేట్స్. ఓకే, మరి ఆయన హీరో అయ్యారు కదా, మరి నువ్వు ఏంటి దాదాగిరి చేస్తున్నావు? నేను హీరోని.
నువ్వు హీరోవేనా? ఆ. మీ ఇద్దరు కలిసి ఏం చేస్తుంటారు ఆడుకోవడం కాకుండా? ఆట ఆడుతుంటాడు. పాట పాడుతుంటారా? ఆ. మరి పాట పాడతావా? సీర కాసి చూస్తుంటే నీకేసి ఇల్లంతా తగలడి పోతున్నే ఏకారు దుల్కి అసాయ గారు 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 కొన్ని మధ్య నచ్చిందా? నచ్చింది. ఎక్కడ కొట్టాలి? చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ. ఒకసారి చూసుకో ఎంత అందంగా ఉన్నావు, హీరోలాగా కనిపిస్తున్నావు. మిమిక్రీ అశోక్ కుమార్ గారు, కవిత గారు, ఈరోజు మా హోమ్ మినిస్టర్ ప్రోగ్రాంలో మీ దంపతులు ఇద్దరు పార్టిసిపేట్ చేసినందుకు మా హోమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ తరఫు నుండి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అ లాట్. కవిత గారు, ఈరోజు హోమ్ మినిస్టర్ ప్రోగ్రాంలో ఇవాళ హోమ్ మినిస్టర్గా పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. పాతవి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసినట్టు అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఇవాళ హోమ్ మినిస్టర్. చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి మీరు కూడా హోమ్ మినిస్టర్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఫోటోతో పాటు మీ పూర్తి వివరాన్ని నా అడ్రస్కి పంపించండి. నా అడ్రస్ హోమ్ మినిస్టర్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇక SMS ద్వారా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకునేవారు SMS ఎలా చేయాలి అంటే HOME అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ వివరాల్ని 5600 606